నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్‌బి సుధ గారు. రాశి ఫలితాలతో అలాగే పండగలకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలు, అటు లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేసున్నాం. ఇక ఫిబ్రవరి వచ్చేస్తోంది. ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉండబోతుంది? మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వివిధ గ్రహాల యొక్క పరిస్థితి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది మేడం మాటలో తెలుసుకుందాం. మేడంని మీరు కలవాలి పర్సనల్గా అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా సలహాలు కానీ మేడంతో ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్తే మేడం. నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే 1 మంత్ అయిపోయింది ఇయర్ వచ్చేసి. సో అయ్యో, పండగ అయిపోయింది. సంక్రాంతి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత సంక్రాంతి గురించి మాట్లాడాము. ఇక మాస ఫలితాలు మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. మాస ఫలితాలు దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అవి చెప్పండి. ఓకే, ఈ నెలలో పరిస్థితి ఎలా ఉందో మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నాను, రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ గోచారం ఎలా ఉందో చూసుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మన అందరికీ తెలుసు. గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ ఉన్నట్టు అని చెప్తూనే ఉంటాను నేను. ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అంటే ఏంటి వక్రించి ఉన్నారు. ఆయన ఫిబ్రవరి నెలలో 4th డైరెక్ట్ అవుతున్నారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మనకి రాహు అక్కడే మీనంలోనే ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి వర్గో అంటే కన్యలోనే ఉన్నారు. మార్స్ కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో వెళ్ళిపోయి మళ్ళీ ఏమో నీచ స్థితికి వచ్చే ఛాన్సెస్ అంటే వస్తున్నాడు అనమాట. అలాగే మనం చూసామంటే సన్ ఏమో ఫిబ్రవరి 12th యాక్చువల్గా కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ ఫిబ్రవరి 11th కుంభానికి వెళ్తున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే మకరంలో సన్ అండ్ మెర్కురీ కలిసి ఉంటున్నారు, అంటే బుధ ఆదిత్య యోగం అవుతోంది. అలాగే మనం చూసామంటే మెర్కురీ శనితో పాటు కలిసి ఉన్నారు. సో పరిపూర్ణంగా బుధాదిత్య యోగం అనేది ఉండదు. అలాగే మనం చూసామంటే శుక్రుడేమో మనకి రాహుతో పాటు మీనంలోనే ఉన్నారనమాట. శని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి తెలుసు, ఆయన డైరెక్ట్గా ఉన్నారు అండ్ ఆల్సో ఇన్ కుంభంలోనే ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తున్నప్పటికీ అంటే ఏంటంటే మనకి మూన్ తెలుసు కదా, 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. మనం అన్ని గ్రహాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి బుధ ఆదిత్య యోగం స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఉంటుందన్నమాట. సో కొన్ని రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుంటుంది. అంటే బుధాదిత్య యోగం అంటేనే ఏంటి యాక్చువల్గాను బాగా పలుకుబడి వచ్చే ఒక ఛాన్స్. రెండోది ఏంటంటే చదువుకి చెప్పుకుంటాం ఎక్కువ బుధాదిత్య యోగం. అలాగే పిల్లలకి కూడా చెప్తాం. అంటే ఏంటంటే పిల్లలు ఇప్పుడే పైకి వస్తున్నారు అనుకుందాం, లేకపోతే సెటిల్ అవుతున్నారు అనుకుందాం, వాళ్ళందరూ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. వివిధ రాశులకి ఎప్పటికైనా సరే మనం మిశ్రమం ఎక్కువ ఘోషిస్తాయని చెప్తూనే ఉంటాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక ఈ నెల ఫిబ్రవరి మాసం అంతాను కంటిన్యూస్గా నవగ్రహాలకి స్తోత్రాలు చేసుకోవడము, లేకపోతే అది చేయని పక్షాన్ని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. మనకి తెలిసి ఇంకా వచ్చేవి కూడా పండగలు వస్తూ ఉన్నాయి, అంటే ఉగాది వస్తోంది. అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫిబ్రవరి తర్వాత మార్చిలో జరుగుతోంది అది పంచగ్రహ కూటమి, షష్ఠ గ్రహ కూటమి మీనంలో జరగబోతోంది. అండ్ ఆల్సో మార్చ్లో మనం ముందే మాట్లాడుకున్నాము, చాలా ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి మార్చ్ అండ్ మే. ఈ ఇయర్ ఏమో చాలా మేజర్ ప్లానెట్స్ ఏమో మూమెంట్ అనేది ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎందుకు మాట్లాడుకున్నాం, వివిధ రాసుల వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తాయి. దేంట్లో ఎఫెక్ట్ ఇస్తాయి అనేదే మన రాశి ఫలితాలు. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది మేడం ఫిబ్రవరి మాసం? కర్కాటక రాశి వాళ్ళు కూడా మనం చెప్పాలి అంటే ప్రీవియస్ మంత్స్ కన్నా కొంత బెటర్ అనుకోవచ్చు. కానీ స్టిల్ మిశ్రమ ఫలితాలు, యావరేజ్ ఫలితాలు అనే చెప్పాలి. ఎందుకంటే అష్టమ శని ఒకటి ఉంది, అంటే సెకండ్ లార్డ్ కూడా మళ్ళీ 8లోకి వెళ్తున్నాడు. ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఏంటంటే స్టేటస్ కొంతవరకు తరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ముందు కన్నా కొంతవరకు అంటే కిందకి దిగజారే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరికి, ఎస్పెషల్లీ కెరియర్ విషయంలో. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ కూడా కొంతవరకు ఏంటంటే సిచ్యువేషన్ అనేది అంత బాగుండదు. కెరియర్ విషయంలో సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో బాసెస్ మన్నన పొందాలి అంటే కొంచెం కష్టమే. అలాగే పాలిటీషియన్స్ అయినా సరే స్కీమ్స్ ఎంత చేసినా కూడా ఈ నెల మాత్రం వాళ్ళకి అంత మంచి పేరు రాదు అనేది సూచన అనమాట. అలాగే మనం చూసాము అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్స్ యాక్చువల్గా కుజుడు ఈ రాశి వాళ్ళకి, ఆయన 12th హౌస్లో ఉన్నారు. సో తప్పక విపరీతమైన ఖర్చు,
అండ్ ఖర్చుకు తగిన ఫలితం అనేది కనిపించట్లేదు. కెరియర్‌లో మాత్రం ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు ఆపర్చునిటీస్ రావని ఎవరు చెప్పట్లేదు. ఆపర్చునిటీస్ మంచిగా వస్తాయి. కానీ తీసుకొని చేయడంలో, నిర్వహించడం అంటే విధి నిర్వహించడంలో అని చెప్తూ ఉంటాము. కొంచెం మన వైఫల్యాలు ఉంటాయి. అదే. అదొకటి కాదు అడ్డంగాలు వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇంకా కొంచెం కష్టమైన ఒక మంత్ కింద ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళకి తీసుకోవాలి. అలాగే మనం చూసామంటే వీనస్, శుక్రుడు, రాహు ఏంటంటే మనకి 9వ ఇంట్లో ఉన్నారు. సో, కొంతవరకు వీళ్ళకి ఏంటంటే ఫారిన్‌తో ఎవరైనా టచ్ ఉండి, ఫారిన్ క్లయింట్స్ ఉన్నవాళ్ళైతే తప్పక వీళ్ళకి మంచి బ్రహ్మాండమైన లాభాలొస్తాయి. ఎందుకంటే జూపిటర్ మనకి 11థ్‌లో వెళ్తున్నారు కదా! ఓకే. సో, ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో, తప్పక 9థ్ లార్డేమో డైరెక్ట్ అయినప్పుడు మంచి చేస్తారు. అంటే సంపద ఇచ్చే ఛాన్సెస్, లాభాలిచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలాగే బిజినెస్ పీపుల్ కూడా కొంతవరకు మనకి ఆఫ్టర్ ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ నుంచి బావుంటుంది. అంటే శ్రమ పడాలి. శ్రమకి తగిన ఫలితం అంటే ఏంటి? లాభాలు పొందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే లాభాలు పొందుతారు గానీ, ఒకదానికి పెట్టుబడి పెట్టారు. ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి లాభాల కన్నా. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తేనే లాంగ్ టర్మ్‌గా మనకి లాభాలనేవి వస్తాయి. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువ చేసే ఛాన్సెస్ అందుకనే ఖర్చులనేవి చాలా అధికమని చెప్తూ ఉన్నాము. అండ్ ఆల్సో ట్రావెలింగ్ లాంగ్ టర్మ్ ట్రావెల్‌లో ఉన్నవాళ్ళు గానీ, వాళ్ళు ఇంటికొచ్చే ఛాన్సెస్ అంటే వెళ్ళి వచ్చే ఛాన్సెస్ ఈ నెల కనిపిస్తున్నాయన్నమాట. అండ్ ఆల్సో దూరంగా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు మళ్ళా టచ్‌లోకి రావడం గానీ, ఎవరైనా ఫ్రెండ్స్ విడిపోయారు అంటే వాళ్ళు టచ్‌లోకి రావడం గానీ, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. స్టూడెంట్స్‌కి మాత్రం బావుంటుంది. ఎందుకంటే 9థ్ రాహు అండ్ వీనస్ ఉన్నారు. తప్పక ఏంటంటే చాలా బావుంటుంది. అంటే 11థ్‌లో అంటే ఆయన 9థ్‌లో మళ్ళీ 11థ్‌లో పడ్డాడు. మళ్ళీ 11థ్‌లో 9థ్లో పడ్డాడు. సో, పరివర్తన యోగం అంటూ ఉంటామన్నమాట. సో, పరివర్తన ఉంది కనుక తప్పక మంచి దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి కొంతవరకు అష్టమ శని ప్రభావం ఏం పోదు కదా! సో, కొంతవరకు ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఈ నెల అంతా పిల్లా పాపలతో సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉండే ఛాన్సెస్ కొంతవరకు బాగున్నాయి. ఎందుకంటే ప్రీవియస్ మంత్‌తో కంపేర్ చేస్తే అంటే ప్రీవియస్ మంత్స్ బావుంటుందనే చెప్పుకోవాలనమాట. తప్పక వీళ్ళు పరిహారాలు చేస్తే వీళ్ళకి ఇంకా బావుంటుంది. అలాగే ఏంటంటే ఇప్పుడే కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళందరూ తప్పక సెకండ్ వీక్ ఆఫ్ ద ఫిబ్రవరి నుంచి మొదలెడితే కనుక వీళ్ళకి మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. బావుంటుంది. అంటే కొన్ని విషయాల్లో బావుంటుంది. కొన్ని విషయాల్లో అంత బాలేదు. సో, మిశ్రమ ఫలితాలు. సో, తప్పక పరిహారాల విషయానికొస్తే గనక వీళ్ళు తప్పక హనుమంతుడికి అంటే ఏంటంటే హనుమాన్ చాలీసా చదువుకోవడం సాటర్డే చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏంటంటే మండే వీళ్ళు తప్పక మూన్ గాడ్ లేకపోతే ఏంటంటే ఇంటికి ఒక ముత్తైదుని పిలిచి కొంచెం పెరుగన్నం పెట్టినా కూడా ఆవిడ తీసుకున్న అంటే పండు ముత్తైదుని తీసుకొచ్చి జీవనలో తీసుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. అలాగే గోవుకి సోమవారం ఆహారం పెట్టడం చాలా చాలా మంచిదన్నమాట. ఇవి 3 చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళకి కావాలంటే తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే ఎగ్జాక్ట్ రెమెడియల్ మెషర్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అలాగే జాతి రత్నాలు కూడా కావాలంటే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. సో, కర్కాటక రాశి వారికి కూడా బానే ఉంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రతి రాశి వారికి చెప్తూనే ఉంటారు. మీరు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి క్లియర్‌గా చెప్పారు. వాటిని నోట్ చేసుకోండి. అంతకన్నా ముందు మనం చేయాల్సింది ఏమిటి? వ్యక్తిగత జాతకాలను ఒకసారి పరిశీలించుకోవాలి. మన రాశిలో మనం ఎంతకాలం చేయాలి ఈ పరిహారాలు ఇవన్నీ కూడా అనేది తెలియాలి అంటే జాతకాలను పరిశీలించుకోవడం తప్పనిసరి. ఈ జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.